సో ఎర్లీ మార్నింగ్ మంచం దిగిన తర్వాత ఫస్ట్ స్టెప్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుందా? యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఫుట్ పెయిన్, ఇట్ మే బీ డ్యూ టు ప్లాంటర్ ఫేషియైటిస్. సో ప్లాంటర్ ఫేషియైటిస్ అంటే హీల్ పెయిన్. దానికి రావడానికి గల మెయిన్ కారణాలు ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉండడము, రెండోది విటమిన్ D3 డెఫిషియన్సీ తక్కువగా ఉండడము, కాల్షియం కానీ B12 కానీ తక్కువగా ఉండడము, ఆర్ లోపల హీల్ స్పర్ అంటే చాలా ఓవర్ వెయిట్ ఉండి లోపల ఉన్న బర్స ముళ్ళులాగా ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొందరు చాలా ఇంప్రాపర్ ఫుట్వేర్ అంటే ఐదర్ ఫ్లాట్ ఫుట్ ఆర్ హై ఆర్చ్ ఫుట్వేర్ వాడుతుంటారు. అటువంటివి ఏమాత్రం రికమెండ్ చేయము. ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ దిస్, ఇమీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఆర్థోపెడిక్ సర్జన్. వీ evaluate clinically with x-rays, and even we do sometimes test like D3, B12, calcium. If you are having like overweight, you need to rectify your weight, like height in centimeters minus 100 is the ideal weight we recommend. And simple stretching exercise, గోరువెచ్చనీళ్ళలో ఉప్పేసి 10 నిమిషాలు పాదాలు పెట్టి అండ్ కంప్లీట్ మైక్రోసెల్యులర్ రబ్బర్ ఫుట్వేర్ ఉన్నాయి వాడి హీల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే కంపల్సరీగా హీల్ పెయిన్ ఓవర్కమ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్, యూ కెన్ కన్సల్ట్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.